సిటీ ఇండియా న్యూస్ తెలుగు. శ్యాంబాబు పిఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీగా ఏర్పడి ఎస్ఎస్సి మూల్యాంకనం చేసినటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి పారితోషికం గత 10 సంవత్సరాలుగా అరకొరగా ఇస్తూ మరి ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్లు ప్రతిరోజు 60 నుంచి 70 పేపర్లు దిద్దేవాళ్ళు దిద్దుతున్నారు స్కూల్ అసిస్టెంట్లు. అదేవిధంగా మరీ ఘోరంగా ఎస్జిటీల మీద గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివక్ష కొనసాగుతూ అన్ని విషయాల్లో పీఆర్సీలో కానివ్వండి, వేతనాల విషయంలో కానివ్వండి ఎస్జిటీలు వివక్షకు గురవుతూ ప్రతిరోజు 400 నుంచి 500 వరకు పేపర్లను పరిశీలన చేసినటువంటి ఎస్జిటీలకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని కేవలం 150 నుంచి 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం అనేది చాలా శోచనీయం. మరి అదేవిధంగా ఒకవైపు ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే వాళ్ళకు ప్రతిరోజు కూడా వాళ్ళకు టీఏడిఏలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎస్జిటీలకు మాత్రము టీఏడిఏ లేకుండా అరకొరగా ఇస్తూ మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిందే అని చెప్పి ఒక శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మరి వెంటనే ఈ రెమ్యునరేషన్ను పెంచాలి. ఎస్ఎస్సి మూల్యాంకనం దిద్దేటువంటి పేపర్కు కనీసం ప్రతి పేపర్కు 20 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఎస్జిటీలకు పారితోషికంతో పాటు టీఏడిఏ కూడా చెల్లించినట్లయితే సమాన పనికి సమాన వేతనం ఇచ్చినట్లవుతుందని చెప్పి ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి స్పాట్ కేంద్రం ముందు గేట్ దగ్గర మెరుపు ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశము ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ ముగిసినప్పటికీ కూడా పారితోషికం ఇవ్వడం లేదు. అదేవిధంగా నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ కూడా ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ రేటు కూడా పెంచడం జరగడం లేదు. ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ రేటు పెంచాలని, అదేవిధంగా టీఏడిఏలు కూడా కొత్తవి ఇవ్వాలని, స్పెషల్ అసిస్టెంట్కు కనీసం 500 రూపాయలు ఇవ్వాలని, మరి ఈ ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ అయిన చివరి రోజే ఈ పారితోషికం ఏదైతే ఉందో అది చెల్లించాలని, పెండింగ్లో పెట్టొద్దని ప్రధానమైన డిమాండ్ తోటి మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.